హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజీ వాళ్ళ వీడియో వచ్చేసి వెజ్ పలావ్. సో అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి 3 పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. సో వెజిటబుల్స్ కూడా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. క్యారెట్, ముల్లంగి, ఆలు, ఒక చిన్న టమోటా కూడా తీసుకున్నాను. సో బాండి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది రైస్. సో 1 స్పూన్ గీ యాడ్ చేసుకున్నాను. సో వేడైన తర్వాత బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, ఒక యాలక వేసుకొని కొన్ని ఆనియన్ వేసుకొని కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో అదంతా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ ఆడించుకున్న పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ట్రై చేయండి ఖచ్చితంగా. నాకైతే చాలా బాగా నచ్చింది. సో తప్పకుండా ట్రై చేయండి. సో మొత్తం ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. సో అన్నీ కలుపుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయాలి. సో మీ టేస్ట్కి తగినట్లు వేసుకోండి. సో నేను 1 కప్ రైస్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను. అందులోనే కొంచెం ధనియా పొడి యాడ్ చేసుకోవాలి. ధనియాల పొడి యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని కొంచెం బాయిల్ అయిన తర్వాత రైస్ కూడా యాడ్ చేసుకోవాలి. సో నేను రైస్ అయితే యాడ్ చేశాను ఇక్కడ. నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.